హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు 2వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరం మారిపోయింది. సో ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్తే అహ్మదీ గవర్నరేట్లో ఒక ఎక్స్పర్ట్ నడిచి వెళ్తుంటే, ఒక అజనబీ మనలాంటి వాళ్ళు నడిచి వెళ్తుండగా ఒక అతను నేను పోలీసుని అని చెప్పి సివిల్ ఐడి తీయమన్నాడు. అతను పర్స్ తీయగానే వెంటనే అతను పర్స్ లాగేసుకుని అతను కొట్టేసి అతను అంటే పర్స్తో పాటు పారిపోయే ప్రయత్నం చేశాడండి. ఇతను అడ్డుకున్నాడు. అతను కారు ఎక్కేసి పారిపోయే ప్రయత్నంలో ఇది ఎక్స్పర్ట్ని గుద్దేసి వెళ్ళిపోయాడు. కారుతో గుద్దేసి వెళ్ళిపోయాడండి. ఇతనికి పాపం కాలు చేయి ఫ్రాక్చర్ అయిపోయింది అనమాట. అంటే నేను పోలీస్ని సివిల్ ఐడి చూపించమంటే పాపం ఇతను భయపడి చూపించేలోపు కొట్టేసి పాపం వెళ్ళిపోయాడండి. అతని పర్స్లో ఒక 68 దినార్లు కూడా ఉన్నాయి. పైగా అతను పాపం కాలు చేయి ఫ్రాక్చర్ అయిపోయిందంటండి. సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో సాయంత్రం టైంలో, నైట్ టైంలో కొంచెం సింగిల్గా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పోలీసులు అంటే నార్మల్గా అజనబీలు అంటే పోలీసులు అంటే భయపడిపోతారు, కామన్. పైగా వాళ్ళు అరబిక్లో మాట్లాడతారు. నెక్స్ట్ పోలీస్ అంటే భయపడతారు, కామన్ ఇది. సో కానీ జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు ముగ్గురు కలిసి తిరిగితే చాలా మంచి విషయం అండి. ఇలాగ చాలామంది పోలీసులు కాని వాళ్ళు పోలీస్ అని చెప్పి అరబిక్ ఫ్లూయెంట్గా మాట్లాడేవాళ్ళు అరబిక్లో మాట్లాడుతూ మన దగ్గర సివిల్ ఐడి లాగేసుకుని ఈ పర్స్ పట్టుకుని పారిపోతారు, సెల్ ఫోన్ పట్టుకు పారిపోతారు. సో జాగ్రత్తగా ఉండండి. కోవిడ్లో అయితే బయోమెట్రిక్ టైం అయిపోయింది, అయినా కానీ 2.5 లక్షల మంది ఇంకా బయోమెట్రిక్ చేసుకోలేదంట. ఓకే, సౌదీ విషయానికి వెళ్తే కొత్త సంవత్సరం సౌదీలో ఫ్యూల్ ప్రైజులు పెరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ రియాద్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యొక్క సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని ట్యాంపరింగ్ చేసి దొంగతనం చేశారు ఇద్దరు ఎక్స్పర్ట్స్. అయితే సీసీటీవీ కెమెరాలో దొరికిపోయారని వెళ్ళి అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మక్కా గ్రాండ్ మసీద్ వద్ద లగేజ్ స్టోర్ ఫ్రీగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు. నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తే అబుదాబిలో ఫైర్ వర్క్స్ దగ్గర 50 నిమిషాలు పెట్టారంటండి. 50 నిమిషాల పాటు ఈ పటాకాలు పేల్చారనమాట. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకుంది. నెక్స్ట్ యూఏలో ప్రతి చోట ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేసి కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ పలికారు. నెక్స్ట్ అత్యంత మోస్ట్ లగ్జరియస్ సిటీ అంటూ ఉందంటే, లగ్జరియస్ సిటీ అంటే గల్ఫ్లో కాదు, వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉందంటే అది దుబాయ్ అంటే లగ్జరీ సిటీ అంటే. నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు ఫేక్ వెబ్సైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్, జాగ్రత్తగా ఉండాలి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వడం కానీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం కానీ, ఓటీపీలు చెప్పడం కానీ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. నెక్స్ట్ 2025లో వెల్ఫేర్ కోసం అత్యధికంగా ఈ కొంత ఫండ్ కేటాయిస్తున్నారు వామన్లో. 2023 నుండి టూరిజం యొక్క ఆదాయం ఎంతో తెలుసా? 110.4 బిలియన్ వామన్ రియాలు ఆదాయం వచ్చిందంటండి వామన్కి. నెక్స్ట్ సలాలలో అంబేద్కర్ సేవా సమితి వారు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది సంవత్సరానికి 30,000 రియాలు దాటిన వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ నెలకి 2,500 రియాలు దాటిన వారికి ఇన్కమ్ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ సిటిజన్స్కి అని చెప్పుకుంది తప్ప ఎక్స్పర్ట్స్ కానీ లేదు. మేబీ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వెళ్తే ఒకే ఒక న్యూస్ అండి బెహ్రెన్లో, అది కూడా అల్టిమేట్ న్యూస్ అనమాట. సో మనం బెహ్రెన్కి వెళ్ళాం పని చేసుకోవడానికి, రిటర్న్ మళ్ళీ ఇండియా ఎప్పుడు వెళ్తామండి? 1 సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో వెళ్తాం. మరీ లేట్ అయితే ఒక అతను బెహ్రెన్ వచ్చి 32 సంవత్సరాలకి ఇంతవరకు ఇండియా తిరగలేదండి. ఇప్పుడు వెళ్ళాడండి. ఈ డిసెంబర్ 26వ తారీఖున ఎంబసీ వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పూర్తి చేసి పంపించారంట. అతను 32 సంవత్సరాల తర్వాత ఇండియా రిటర్న్ వెళ్ళాడంటండి. నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్లో కొత్త సంవత్సరానికి చాలా గ్రాండ్గా వెల్కమ్ పలికారు. చాలా విపరీతమైన ఫైర్ వర్క్స్, పైగా డ్రోన్ షోలు ప్రతి చోట. ఖత్తర్లో చాలా ఏరియాల్లో చాలా భారీగా పార్టీలు చాలా హంగామా చేశారు కొత్త సంవత్సరం కోసం అండి. నెక్స్ట్ ఖత్తర్ ఇప్పుడు భారీ మొత్తంలో లైవ్ స్టాక్స్ అంటే ఈ గొర్రెల్ని, మేకలను కూడా ఇంపోర్ట్ చేసుకుంది హలాల్ కోసం అండి. నెక్స్ట్ ఖత్తర్లో ఇప్పుడు నైట్ టైం చలి బాగా పెరుగుతుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. సో నైట్ టైం పనిచేసే వాళ్ళు కానీ, నైట్ టైం బయటకు తిరిగే వాళ్ళు కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. సో గైస్, ఇదండి కల్ప్ సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.